హైడ్రా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. చెరువుల పక్కన బోర్లు వేసుకుని ట్యాంకర్ల ద్వారా కొంతమేర ప్రజల నీటి అవసరాలు తీరుస్తున్న వారిపై గురిపెట్టినట్లుగా కనిపిస్తోంది. ముందుగా ఆ ట్యాంకర్ల నీరు విషం అనే ప్రచారం ప్రారంభించారు. హైడ్రా హడావిడిగా మాదాపూర్లోని సున్నం చెరువు నీళ్లు విషపూరితమని ఓ రిపోర్టు విడుదల చేసింది. ఆ చెరువు పక్కన బోర్లు వేసుకుని కొంతమంది హాస్టళ్లు, హోటళ్లు, ఆఫీసులకు నీటి సరఫరా చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారం ఆగిపోయేలా ఆ నీళ్లన్నీ విషపూరితమన్న రిపోర్టు విడుదల చేశారు. సున్నం చెరువును పునరుద్ధరించేందుకు భూగర్భ జలాల క్వాలిటీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా పరీక్షించామని హైడ్రా చెప్పింది. తాగునీటిగా సరఫరా చేస్తోన్న ట్యాంకర్లలోని నీటి నమూనాలను కూడా అధ్యయనం చేయించామని, వాటిలో సీసం, కాడ్మియం, నికెల్ లోహాల మోతాదులు అధికంగా ఉన్నాయని ఈ పరిశోధనల్లో వెల్లడైందని తెలిపింది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ హెచ్చరించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మోతాదులో కాకుండా 2 3 12 రెట్లు అధికంగా ఉన్నట్లుగా వెల్లడైంది. ఈ నీటిలో ఉన్న కాలుష్యం వల్ల పిల్లల మెదడు చురుకుతనంపై ప్రభావం చూపుతోంది, జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది, రక్తహీనతకు కారణమవ్వటమే కాకుండా బాల్యం, యవ్వన దశలోనే కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, సంతానోత్పత్తిపైన ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఈ నీటిని మరగబెట్టి తాగినా సీసం, కాడ్మియం, నికెల్ వంటి భారీ లోహాలు కరగకపోగా మరింత దగ్గరగా మారి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నందునే హైడ్రా సున్నం చెరువు పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యతనిచ్చిందని చెబుతున్నారు. హైదరాబాద్లో మొత్తం 6 పెద్ద చెరువులున్నాయి. సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్లోని నల్ల చెరువు, అంబర్పేటలోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బంబ్రుక్ నుధౌలా చెరువు ఉన్నాయి. శేర్లింగంపల్లి, కూకట్పల్లి మండలాల సరిహద్దులోని గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య సున్నం చెరువు 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువును కాలుష్యం నుంచి కాపాడి మంచినీరు నిలిచేలా దాదాపు చేస్తామని చెప్పి హైడ్రా 10 కోట్లతో పనులు చేస్తోంది. హైడ్రా చెరువులన్నీ కలుషితమయ్యాయని, వాటిని పునరుద్ధరించేందుకు నిధులు అవసరం కాబట్టి ఇలా నివేదికలు విడుదల చేయించి నీటి అవసరాలు తీర్చే వారిని టార్గెట్ చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. ఐటీ కారిడార్లో చాలా ఆఫీసులకు అవసరమైన నీటిని బల్దియా సరఫరా చేయలేకపోతోంది. వారు ప్రైవేటు ట్యాంకర్ల మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు వాటిని కూడా నిలిచిపోయేలా హైడ్రా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూల్చివేతలతో చెడ్డపేరు తెచ్చుకున్న హైడ్రా ఇప్పుడు ట్యాంకర్ల నీటికి ఎసరు పెట్టడం కూడా వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.